హలో ఫ్రెండ్స్, నేను మీ విక్కీ. ఈరోజు మనం ఒక అత్యంత భయంకరమైన ప్రదేశానికొచ్చాం. ఇది అడవి మధ్యలో ఉన్న కోటవలస రైల్వే స్టేషన్. స్థానికులు దీనిని శపించబడిన స్టేషన్ అంటారు. 1994లో ఇక్కడొక భయంకరమైన రైలు ప్రమాదం జరిగింది. అప్పట్నుండి ఇక్కడ అర్ధరాత్రి పూట ఒక దెయ్యం రైలు వస్తుందని, దానిని ఎక్కిన వాళ్ళెవ్వరూ మళ్లీ తిరిగిరారని నమ్ముతారు. ఈరోజు మనం ఆ నిజానిజాలు తెలుసుకోవడానికొచ్చాం. విక్కీ తన కెమెరా పట్టుకుని ప్లాట్ఫామ్ మీద ఉన్న పాత గోడలు, బూజుపట్టిన బెంచీల మీదకు ఫోకస్ చేస్తాడు. అక్కడ ఒక్క మనిషి కూడా లేడు. ఫోన్లో టైం చూస్తాడు. 12:50 AM. అప్పుడే చీకటి నుండి ఒక వృద్ధుడు లాంతరు పట్టుకుని నడుచుకుంటూ వస్తాడు. అదను రఘుతాత. రఘుతాత, బాబూ, ఇక్కడ ఉండకు. ప్రాణాలు ముఖ్యమనుకుంటే ఇప్పుడే వెళ్ళిపో. ఆ రైలు మనుషుల కోసం కాదు, అది చావుని మోసుకొస్తుంది. విక్కీ నవ్వి, తాత, జోక్లాపు. ఈ కాలంలో దెయ్యాలేంటి? నేను ఆ దెయ్యం రైలు కోసమే ఎదురుచూస్తున్నాను. రఘుతాత, వస్తుంది. కాని ఆ రైలు నీ జ్ఞాపకాలను, నీ ఆత్మను బంధించేస్తుంది. అప్పుడు నువ్వే ఒక జ్ఞాపకంగా మారిపోతావు. రఘుతాత ఆ మాటలు చెప్పి చీకట్లోకి మాయమైపోతాడు. సరిగ్గా 1 గంటకి స్టేషన్లో ఉన్న పాత ఇనుప గంట వాటంతట అదే మోగుతుంది. పట్టాల మీద వింతైన కంపనం. విక్కీ కెమెరా ఫోకస్ పట్టాల మీదకు మారుస్తాడు. దూరం నుండి ఒక నల్లటి పాతకాలపు స్టీమ్ ఇంజిన్ విపరీతమైన పొగను చిమ్ముతూ వస్తుంది. ఆ రైలు మీద 1994 కాళరాత్రి ఎక్స్ప్రెస్ అని బోర్డుంటుంది. రైలు ఆగగానే భోగీల తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. లోపల ఒక్క లైటు కూడా లేదు. విక్కీ తన కెమెరా ఫ్లాష్ ఆన్ చేసి లోపలికడుగు పెడతాడు. విక్కీ కెమెరాలో, ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారా? ఈ రైలు లోపల ఎంత బూజుపట్టి ఉందో. కాని చిత్రమేమిటంటే, ప్రతి సీటు మీద ఒక జ్ఞాపకం ఉంది. ఇది చూడు, ఒక పాత సూట్ కేస్, ఇక్కడొక పిల్లల బొమ్మ, ఇక్కడొక కాలేజ్ బ్యాగ్. విక్కీ ఆ సామాన్ల మీద చేతితో తాకడానికి ప్రయత్నిస్తాడు. కాని అతని చెయ్యి వాటి గుండా వెళ్ళిపోతుంది. అవి సామాన్లు కావు, కేవలం శూన్యం. విక్కీకి భయం మొదలవుతుంది. బయటికి వెళ్లాలని చూస్తాడు. కాని తలుపులు లాక్ అయిపోతాయి. విక్కీ ఫోన్ తీస్తాడు. నెట్వర్క్ లేదు. కాని చిత్రంగా ఫోన్ ఛార్జింగ్ 100% నుండి 1%కి పడిపోతుంది. ఫోన్ స్క్రీన్ మీద ఒక వార్తాపత్రిక పేపర్ క్లిప్పింగ్ కనిపిస్తుంది. 1994 డిసెంబర్ 10th కాళరాత్రి ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 50 మంది మృతి, దొరకని శవాలు. విక్కీ వెనక్కి తిరిగి చూస్తే తన పక్క సీట్లో ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. అతని ముఖం కాలిపోయి బట్టలు నెత్తిటితో తడిచి ఉంటాయి. అతను కార్తిక్. కార్తిక్ విక్కీని చూసి విచిత్రమైన స్వరంతో, నువ్వు కూడా జ్ఞాపకం కోసం వచ్చావా? నేను 30 ఏళ్లుగా ఈ జ్ఞాపకంలోనే చిక్కుకుపోయాను. ప్రాణభయంతో, నువ్వు కార్తిక్వి కదా? 1994 ప్రమాదంలో చనిపోయావు. కార్తిక్, చనిపోలేదు, నన్ను చంపేశారు. కార్తిక్ తన చేతిని విక్కీ వైపు చాస్తాడు. అతని చెయ్యి తాకగానే విక్కీకి 1994 నాటి ఫ్లాష్ బ్యాక్ విజువల్స్ కనిపిస్తాయి. 1994లో కార్తిక్ తన భార్యతో కలిసి వెళుతుంటాడు. కొంతమంది దొంగలు రైలు ఆపి ప్రయాణికుల్ని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. కార్తిక్ తన భార్యను కాపాడుకోవడానికి పోరాడి చివరికి ఆ మంటల్లోనే చనిపోతాడు. కార్తిక్, ఆ దొంగలెవరో తెలుసా? వాళ్ళు ఈ స్టేషన్ మాస్టర్ కొడుకులు. అందుకే వాడీ రైలుని ఇక్కడికి రప్పిస్తాడు. కొత్త వాళ్లను బలిచ్చి తన పాపాలు కడుక్కోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు నా ప్లేస్లో నువ్వొస్తావు. కార్తిక్ ఆత్మ ఉగ్రరూపం దాలుస్తుంది. అతని శరీరం చుట్టూ మంటలు రేగుతాయి. అతను విక్కీ గొంతు పట్టుకుంటాడు. కార్తిక్, నన్ను వదిలేయంటే కుదరదు. నీ జ్ఞాపకాలు ఈ రైల్లో బందీ అవ్వాలి. నీ ఆత్మ నాకు కావాలి. విక్కీ భయంతో వేరే బోగీలోకి పరిగెడతాడు. కాని ఏ బోగీలోకి వెళ్ళినా మళ్లీ అదే సీటు, అదే కార్తిక్ కనిపిస్తున్నాడు. విక్కీ తన దగ్గర ఉన్న కెమెరాను కార్తిక్ మీదకు విసురుతాడు. కెమెరా పగిలిపోతుంది. రైలు వేగం గంటకు 200 కిలోమీటర్లు దాటుతుంది. బయటంతా చీకటి, లోయలు కనిపిస్తున్నాయి. విక్కీ చైన్ లాగినా ప్రయోజనం లేదు. తలుపులు అస్సలు రావడం లేదు. అప్పుడే విక్కీకి తన భార్య స్నేహ నుండి ఫోనొస్తుంది. ఆ రింగుటోన్ విని కార్తిక్ ఒక్క క్షణం ఆగుతాడు. స్నేహ తన కూతురు క్షేమంగా ఉందని తెలుసుకుని విక్కీని వదిలేయాలని నిర్ణయించుకుంటుంది. కార్తిక్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. నా కూతురు కూడా ఇలాగే నాకోసం ఎదురుచూసింది. సరే, నిన్ను వదిలేస్తున్నాను. కాని ఈ రైలు ఖాళీగా వెళ్లకూడదు అని చెప్పి కార్తిక్ మాయమైపోతాడు. తెల్లవారుజామున 5 గంటలు. విక్కీ ప్లాట్ఫామ్ మీద పడి ఉంటాడు. ఒక పోలీస్ వచ్చి అతన్ని లేపుతాడు. పోలీస్,
బాబూ, ఇక్కడేం చేస్తున్నావు? ఈ స్టేషన్ 20 ఏళ్ల క్రితమే మూతపడింది కదా. అభిరామ్ షాక్తో చుట్టూ చూస్తాడు. అక్కడ స్టేషన్ లేదు, కేవలం పాడుబడిన గోడలే ఉన్నాయి. తన చేతిలో చూసుకుంటే కార్తిక్కిచ్చిన 1994 నాటి పాత ఫోటో ఒకటుంటుంది. అందులో ఉన్న చిన్న కూతురు స్నేహ. విక్కీ ఇంటికి వెళ్తాడు. స్నేహ తలుపు తీస్తుంది. విక్కీ కెమెరాలో చూసుకుంటాడు. అందులో ఏమీ ఉండదు. కేవలం 50 నిమిషాలపాటు చీకటి మరియు భయంకరమైన అరుపులు మాత్రమే వినిపిస్తాయి. విక్కీ నవ్వుతూ, సిగరెట్ ఉందా బ్రదర్ అని అడుగుతాడు. అతని ముఖం పాలిపోయి కళ్ళు పాలిపోతున్నాయి. అతనిప్పుడు కార్తిక్లాగే ఒక జ్ఞాపకంగా మారిపోయాడు. ఆ రైలు కూత మాత్రం అతని చెవుల్లో ఎప్పటికీ మోగుతూనే ఉంటుంది.